యావత్ భారతదేశంలోనే అతి ప్రధానమైన క్రైస్తవ కథోలిక పుణ్యక్షేత్రం తమిళనాడు నాగపట్టణం దగ్గరలో ఉన్నటువంటి వెలంకనీమాత పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం ఏర్పాటులో చరిత్రలో జరిగినటువంటి 3 అద్భుతాలు ప్రధానమైనటువంటివి. వాటిలో మొట్టమొదటిది 16వ శతాబ్దంలో పాలు అమ్ముకునేటువంటి పిల్లవాడికి దర్శనమిచ్చిన మరియ తల్లి తన వద్ద ఉన్న బాలయేసు కొన్ని పాలు ఇమ్మని అడిగి, ఆ తరువాత ఆ పాల కడవ నిండి పొంగి పొరలి ప్రవహించేటువంటి అద్భుతం మొట్టమొదటిది, ప్రధానమైనటువంటిది. ఇక రెండవ అద్భుతం, తన తల్లికి ఉడతా భక్తిగా సహాయం చేయటం కోసం 4 రోడ్ల కోడలిలో కూర్చొని మజ్జిగ అమ్ముకుంటున్నటువంటి ఒక కుంటి బాలునికి అద్భుత రీతిగా స్వస్థతనిచ్చి మరియ తల్లి తన మహత్యాన్ని తెలియజేయటం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి రెండవ అద్భుతంగా పరిగణించబడుతుంది. ఇక మూడవ అద్భుతం విషయానికి వస్తే, ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకి పోర్చుగీసు వర్తకులు పడవ మీద ప్రయాణమై వెళుతున్న సమయంలో ఆ యొక్క పడవ తుఫానుకి అలలకి గురి అయి చివరికి వారు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకోగా, ఆ మరియ తల్లి ప్రార్థన ద్వారా సురక్షితంగా నాగపట్టణం అదేవిధంగా వెలంకని ప్రాంతానికి చేరుకోవటం జరిగింది. మరియ తల్లి కృతజ్ఞతగా వారు నిర్మించినటువంటి దేవాలయం ఇప్పటికీ కూడా ప్రధాన పుణ్యక్షేత్ర దేవాలయ ముఖభాగములో సముద్రానికి వెళుతున్నటువంటి దారిలో మనందరికీ దర్శనమిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈసారి మనం వెలంకనీమాత పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ 3 ప్రదేశాలను తప్పనిసరిగా దర్శించుకొని ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవదేవుని దీవెనలు పొందుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ దేవదేవుడు మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, వెలంకనీమాత యొక్క ప్రార్థనా సహకారము ద్వారా మనందరినీ చల్లగా దీవించుదురుగాక. ఆమెన్.